జయశ్రామ్. ఇప్పుడు మనకి మన గ్రామాల్లో వాడవాళ్ళ ఈ వినాయక మండపాలు ఏర్పాటు చేసి వినాయకునికి పూజలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు దాదాపుగా ఎక్కువ శాతం మండపాల్లో సినిమా పాటలు వేస్తున్నారు. అందున కూడా కొన్ని అశ్లీలమైనటువంటి పాటలు కూడా వేస్తున్నారు. ఇది మన సాంప్రదాయానికి మంచిది కాదు. అలాగే చాలామంది ఈ వినాయకుల్ని ప్రతిమల్ని రకరకాల పేర్లతో పెట్టి చేస్తున్నారు. అది కూడా మంచిది కాదు. కాబట్టి ముఖ్యంగా ఈ వినాయక మండపాలు ఏర్పాటు చేసిన వారు ఖచ్చితంగా అక్కడ అవకాశం ఉంటే రామాయణము, మహాభారతము, భగవద్గీత లేదా ఏదైనా దేవుని పాటలు వేయడం చాలా మంచిది. అంతేకాకుండా చాలామంది రాత్రి 9, 8:30 వరకు కూడా పెద్ద పెద్ద సౌండ్లతో ఈ యొక్క పాటలు వేస్తున్నారు. దీనివల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వృద్ధులు, చిన్నపిల్లలు, రోగులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ఉత్సవం చేసే యువతంతా కూడా ఈ విషయమై ఆలోచన చేసి సాధ్యమైనంత వరకు సౌండ్ తగ్గించి మంచి పాటలు అంటే దేవుడి పాటలు కానీ లేదా రామాయణం, మహాభారతం, భగవద్గీత కానీ పెడితే మరింత శోభ ఈ ఉత్సవాలకు వస్తుందని చెప్పుకోవచ్చు. జై శ్రీరామ్.